బండి భగీరథ్ కేసులో బాధితురాలి ఫోటోలను బయటపెట్టారు అని బాధితురాలని చాలా దారుణంగా చిత్రీకరిస్తూ కొందరు జర్నలిస్టులు కూడా కథనాలు ప్రసారం చేశారు అని ఇవి ఇది చాలా తీవ్రమైన నేరం అని ఈవెన్ బాలల హక్కుల కమిషన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఓవరాల్గా 12 సోషల్ మీడియా అకౌంట్ల మీద 14 యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులు నమోదు చేశారు. నన్ను ఇదంతా ఏమీ బాధ పెట్టలేదు, భయపెట్టలేదు, కానీ ఇందులో మగజాతి ఆణిముత్యం కూడా ఉన్నారు అని, మగజాతి హక్కుల కోసం, మగజాతి రక్షణ కోసం, మగజాతి ఐక్యత కోసం, మగజాతి మనుగడ కోసం రాజీ లేకుండా పోరాటం చేయడానికి సిద్ధపడ్డ మగజాతి ఆణిముత్యం ఆ లేడీ జర్నలిస్ట్ మీద కూడా కేసు పెట్టారనే విషయం నిజంగానే ఒక్కసారిగా నన్నైతే ఆందోళన గురి చేస్తూ ఉంది. పోలీసులకు ఎంత ధైర్యం! డౌన్ డౌన్ పోలీసులు, డౌన్ డౌన్ పోలీసులు. మగజాతి ఆణిముత్యం మీద కేసు పెడతారా మీరు? అసలు అక్కలేవనెత్తిన ఒక్కొక్క మగజాతి ఆణిముత్యమైనటువంటి అక్కలేవనెత్తిన ఒక్కొక్క ప్రశ్న బుల్లెట్లలా చీల్చుకొని సమాజంలోకి వెళ్తూ ఉంటే ఆ ప్రశ్నలు ఇంతవరకు చరిత్రలో ఏ జర్నలిస్టు కూడా రైస్ చేసే సాహసం చేయలేదు. జాతి వివక్ష ఏంటి అంటుంది మగజాతి ఆణిముత్యం. ఇటు బండి భగీరథ్ ఫోటోలు చూపెడుతున్నారే, మరి ఆ అమ్మాయి హనీ ట్రాప్ వేసింది కదా, ఆ అమ్మాయి డబ్బుల కోసం ఇదంతా చేసింది కదా, ఆ అమ్మాయి అందరితో ఎంత దారుణం అంటే ఇంక మనం చెప్పలేము లేండి ఆమె మాటలన్నీ. ఆమె ఫోటోలు ఎందుకు చూపించరు అంటది. బండి భగీరథ్ ఫోటోలు చూపించినప్పుడు ఆమె ఫోటోలు ఎందుకు చూపించకూడదు అంటే మొత్తం రాజ్యాంగము, పార్లమెంట్ చేసిన చట్టాలు, న్యాయ వ్యవస్థ చేసిన గైడ్లైన్స్ అంటే పూర్తిగా మొత్తం దీన్ని అన్నిటిని ఎదురేగిస్తూ అంటే దీని అంతటి మీద పోరాటానికే సిద్ధపడింది మగజాతి కోసం. ఈయన బండి భగీరథ్ ఫోటోలు చూపించినప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు ఎందుకు, ఆ బాలిక ఫోటోలు ఎందుకు చూపించరు అని ఈ దేశ చరిత్రలో ఏ జర్నలిస్ట్ అని ఇంత ధైర్యంగా అడగగలిగారా? అటువంటప్పుడు మగజాతి అంతా ఏకమైతే మహిళలు ఏమైపోతారు అని ప్రశ్నించినటువంటి ఇంత గొప్ప జర్నలిస్టును పట్టుకొని చరిత్ర ఎప్పుడైనా చూడగలుగుతారా? ఇటువంటి వాళ్ళని జర్నలిస్టు ముసుగులో అబ్బే మరి కేసు పెడతారా పోలీసులు? మగజాతి అంతా ఏకమైతే మహిళలు ఏమైపోతారు? మహిళా జాతి అని నినదిస్తుంది. జాతి వివక్ష ఏంది అంటుంది. అని నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ అత్యంత విశ్వసనీయంగా నాకు మాత్రమే చెవిలో చెప్పిన దాని ప్రకారం త్వరలో ఇంకా మామూలు అత్యాచారం కేసులు, ఇంకేమైనా వరకట్న వేధింపుల కేసులు, గృహహింస కేసులు ఇవన్నీ కొట్టివేయించడం కోసం వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేయడానికి మగజాతి ఆణిముత్యం సిద్ధపడుతూ ఉంది అని కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు చెవిలో చెప్పారు. 12 ఏళ్ళకే 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసే వ్యవస్థ తీసుకురావాలి, అలాగైతేనే మగాళ్ళకు రక్షణ ఉంటుంది అని చెప్పి అటువంటి వాటి మీద పోరాటానికి పోక్సో కేసులో బాధితురాలి ఫోటోలు చూపిస్తే తప్పేంటి? అలా చూపించడం ద్వారా మాత్రమే మగాళ్ళ హక్కులు కాపాడబడతాయని చెప్పి నినదిస్తున్నటువంటి ఈ మగజాతి ఆణిముత్యం మరి ఇంకేదో 12-13 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలని చెప్పి దాని మీద పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది అన్న కేంద్ర ఇంటెలిజెన్స్ నా చెవిలో చెప్పిన సమాచారం నిజం కాకుండా పోతుంది. నెక్స్ట్ ఇక వరకట్న వేధింపుల కేసులు, విడాకుల కేసులు ఇవి ఉండకూడదు. విడాకుల కేసులున్నా కూడా ఇప్పటి వరకు మగాళ్ళే భరణం ఇచ్చుకుంటూ వచ్చారు, ఎందుకు ఇవ్వాలి? ఇక నుంచి మహిళలే మగాళ్ళకు భరణం ఇవ్వాలి అని చెప్పి మగాళ్ళ కోసం పోరాటం చేయడానికి ఈమె సిద్ధపడుతోంది అని మరో ఇంటెలిజెన్స్ ఈసారి ఎడమ చెవిలో చెప్పారు. మరి ఇంత గొప్పగా మగజాతి కోసం, మగజాతి రక్షణ కోసం రాజీ లేకుండా యుద్ధాన్ని ప్రకటించేటువంటి ఈ మగజాతి ఆణిముత్యమైన జర్నలిస్టు ముసుగు కప్పుకున్న ఈ మహిళ మీద ఆమె జర్నలిస్టులుగా ఎందుకు వచ్చారన్న నిజాన్ని కూడా ఈ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. మగజాతి రక్షణ కోసం వచ్చింది ఆవిడ, మగజాతి ఆణిముత్యంగా వచ్చింది, మగజాతి హక్కుల కోసం వచ్చింది. వెళ్ళి అటువంటి వాళ్ళ మీద కూడా ఫిర్యాదు అందిందట పోలీసులు. కానీ మీరు మాత్రం పోలీసులు మగజాతి అంతా కనుక ఏకమైతే మహిళలే తట్టుకోలేకపోయారు, ఇక మగ పోలీసులు ఎవరైనా ఉంటే మీరు తట్టుకోలేరు. కాబట్టి ఏడున్నా మీరు మగజాతి ఆణిముత్యం మీద కేసు పెట్టడాన్ని మొత్తం మగజాతి అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న మగజాతి ఇంకెవరైనా కనుక పైకి ఏమైనా అంతరిక్షంలోకి పోయి ఉండింటే ప్రస్తుతం ఆ మగజాతి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.